ఎవ్రీ వీక్ రీసెంట్ గా చూసిన ఫిల్మ్స్ యొక్క రివ్యూస్ పెడుతుంటాను కదా. ఇవాళ ఇండియన్ బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకొని రేపు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అండ్ లేటెస్ట్ న్యూస్ మాట్లాడుకునే రోజునైతే మాత్రం లేటెస్ట్ గా చూసిన ఫిల్మ్స్ యొక్క స్పెషల్ రివ్యూస్ కూడా ఆ వీడియోలోని డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ లోని కొత్తగా రిలీజ్ అయిన ఫిల్మ్స్ తో పాటు మహారాజా చైనాలోని స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇదివరకు ఉన్నంత స్పీడ్ కాదు కానీ లైట్ గా స్లో అయింది. సో మరికొన్ని రోజుల్లో మహా అయితే ఒక వారం 10 రోజుల్లో అయితే మాత్రం చైనా యొక్క ఫైనల్ రన్ ఈ ఫిల్మ్ కంప్లీట్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. అయితే ఇండియా నుండే బిగ్గెస్ట్ రిలీజ్ చైనాలో ఈ సినిమాకి జరిగినప్పటికీ డబ్బింగ్ జరగకుండా నార్మల్ గా సబ్ టైటిల్స్ తోటి రిలీజ్ చేశారు. అదొక మిస్టేక్, బట్ జస్ట్ ఒక ట్రై చేశారు, బానే వర్క్ అయింది. ఇప్పటిదాకా చైనాలోని 86.55 crores ని కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా 196 crore మార్క్ ని టచ్ చేసింది. 200 crore క్లబ్ లోకి వెళ్తుంది. దాంతో పాటు చైనాలోనే అలోన్ గా 100 crore క్లబ్ లోకి కూడా ఈ సినిమా వెళ్తుంది అనమాట. సో ఈ ట్రైల్ అయితే మాత్రం వర్క్ అయింది. చాలా ఇండియాలోని కొన్ని ఫిల్మ్స్ ఈ విధంగా ట్రై చేస్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. జపాన్ అంటారు కానీ అక్కడ వచ్చే కలెక్షన్స్ ఇండియన్ ఫిల్మ్స్ కి చిల్లరా చెప్పాలంటే. దాని గురించి పాకులాడే బదులు చైనాలో ఈజీగా వచ్చేయచ్చు. త్రిబులర్ జపాన్ లో అంత గట్టిగా ఆడితే 130 crores వచ్చాయి. ఇక్కడ మహారాజా ఆడుతూ పాడుతూ చైనాలోని డబ్బింగే లేకుండా 86 crore అంటే 100 crore లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇండియా నుండి కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ ని తీసుకోవట్లేదంట చైనాలోని. ఎందుకంటే అక్కడ యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కువ శాతం వర్క్ అవ్వవు, మోస్ట్లీ డ్రామా ఫిల్మ్స్ వర్క్ అవుతాయి అనమాట. దాంతోపాటు త్రిబులర్ అని కాదు, బాహుబలి 2, బాహుబలి ఇవి కూడా అక్కడ చైనాలోని వర్క్ అవ్వలేదు అనమాట. పెద్దగా రిలీజ్ చేసిన డబ్బులు రాలేదు. 2.0కి కూడా డబ్బులు రాలేదు గట్టిగా రిలీజ్ చేసిన. కొన్ని బాలీవుడ్ ఎక్స్పెరిమెంటల్ డ్రామాస్ గానీ మెయిన్ స్ట్రీమ్ డ్రామాస్ గానీ ఎక్కువ శాతం చైనాలో బాగా వర్క్ అయ్యాయి. అయితే సౌత్ ఇండియా నుండి మహారాజా చైనాలోని హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అనమాట. బాహుబలి 2ని దాటేసింది. సో ఇండియన్ మేకర్స్ చైనీస్ వాళ్ళతోటి ఆ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ తోటి మంచి రిలేషన్ అండ్ డీలింగ్ పెట్టుకుని ఇలా చాలా ఫిల్మ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా అక్కడ రిలీజ్ చేస్తే మంచి పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఇండియాలో ఆడియన్స్ టేస్ట్ ఎలానో కానీ ఇంటర్నేషనల్ గా వర్క్ అయ్యేలాంటి డ్రామా ఫిల్మ్స్ కి వాటికి డిజర్వ్డ్ కలెక్షన్స్ వస్తే బాగుంటుంది. ఇండియాలో ఈ జానర్స్ వర్క్ అవడం ఆగిపోయాయి, కమర్షియల్ గా డబ్బులు రావట్లేదు. సో అట్లీస్ట్ ఇంటర్నేషనల్ అయినా వచ్చినా సరే కొంతమంది అయినా ఇలాంటి సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తారు ఇండియాలో. లేదంటే ఈ జానర్స్ కంప్లీట్లీ కనుమరుగైపోయి ఆ పాన్ ఇండియా మసాలాస్ అంటూ చూసుకోవడమే. రీసెంట్ గా జపాన్ లో లాపతా లేడీస్ 50 million yen ని కలెక్ట్ చేసింది. పఠాన్ కూడా అక్కడ ఆల్మోస్ట్ 50 million yen వరకు కలెక్ట్ చేసింది. అయితే సలార్ 46 million yen. సో ఈ రెండు బిగ్ యాక్షన్ ఫిల్మ్స్ ని కూడా లాపతా లేడీస్ లాంటి ఫిలిం బీట్ చేసిందంటే ఆ ఫిలిం చైనాలో రిలీజ్ చేస్తే గట్టి పొటెన్షియల్ ఉంది ఆ కంటెంట్ కి. మహారాజా ఎలానో కొద్దిగా డార్క్ కంటెంట్ కదా, చాలా మంది పాపులేషన్ టార్గెట్ చేయకపోవచ్చు, కానీ లాపతా లేడీస్ కి ఆ పొటెన్షియల్ ఉంది. మరి యూస్ చేసుకుంటారో లేదో చూడాలి, ఎందుకంటే ఇది వరకు బాలీవుడ్ ఫిల్మ్స్ బాగా అక్కడ వర్క్ అయ్యాయి కాబట్టి ఆ విధంగా. ఇక నెక్స్ట్ పుష్ప 2 విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రిప్ ని వదలకుండా ఇంకా కంటిన్యూ అవుతుంది. మోస్ట్లీ తెలుగు షేడ్స్ లోని కొన్ని రోజుల తర్వాత గివ్ అప్ ఇచ్చేసారు, కంప్లీట్లీ ఆగిపోద్దని చెప్పి చాలా మంది అనుకున్నారు, కానీ అలా ఏం జరగలేదు. తెలుగు షేడ్స్ లో కూడా ఈ సినిమా స్టిల్ అదే విధంగా హోల్ ని గ్రిప్ ని అలానే ఉంచుకుందనమాట. ఈవెన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హిందీ అండ్ తెలుగు తర్వాత ఈ సినిమాకి కర్ణాటకలోనైతే మాత్రం ఇండియాలోని బాగా అడ్వాంటేజ్ దొరికింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నా సరే తెలుగు వెర్షన్ కన్నా హిందీ వెర్షన్ కి ఎక్కువ డబ్బులు వచ్చాయి పుష్ప 2కి. లిటరల్లీ ఇది ఒక బాలీవుడ్ ఫిల్మ్ లాగా అక్కడున్న వాళ్ళు కానీ అక్కడున్న సెలబ్రిటీస్ కానీ చాలా వరకు సినిమాకి ఎక్కువ శాతం హైప్ అయ్యారు ఈ సీక్వెల్ కి. ఎందుకో మీకు క్లియర్ గా చెప్పేశాను ప్రీవియస్ వీడియోలోనే. అల్లు అర్జున్ కి ఇంతకు ముందు ఈ పాన్ ఇండియా ట్రెండ్ మొదలవక ముందే నాగార్జున గారి తర్వాత తెలుగు నుండి పాపులారిటీ హిందీలో అయితే మాత్రం అల్లు అర్జున్ ఎర్న్ చేశాడు కాబట్టి అక్కడ అల్లు అర్జున్ బాగా ఫెమిలియర్ ఫేస్. అన్ని సెంటర్స్ ని టార్గెట్ చేసేలాంటి ఇలాంటి మాస్ ఫిల్మ్ గానీ ఆ క్యారెక్టర్ గానీ అది చాలా వరకు నార్త్ ఆడియన్స్ కి తమిళ ఆడియన్స్ కి రూటెడ్ లా ఉంటుంది. అదే కేజీఎఫ్ కి ముందు యష్ చాలా మందికి తెలియదు, బాహుబలికి ముందు ప్రభాస్ గురించి కూడా చాలా మందికి అదర్ స్టేట్స్ లో తెలియదు, కానీ ఇక్కడ అల్లు అర్జున్ కి అదొక అడ్వాంటేజ్ కుదిరింది. అండ్ బాహుబలికి గానీ కేజీఎఫ్ కి గానీ బిగ్ క్లిఫ్ హ్యాంగర్స్ పెట్టి స్టోరీస్ లోని చాలా హైప్ ని క్రియేట్ చేసినప్పటికీ ఇక్కడ స్టోరీ మీద హైప్ కన్నా క్యారెక్టర్ మీద హీరో యాక్టింగ్ మీద హైప్ బాగా వర్క్ అయింది. సో ఫుట్ ఫాల్స్ ప్రకారం అయితే మాత్రం కేజీఎఫ్ 2ని కూడా హిందీలోని పుష్ప 2 దాటేసింది. నెక్స్ట్ యానిమల్, స్త్రీ 2, గదా 2ని కూడా దాటేయచ్చు. వీలైతే పఠాన్ని కూడా ఫుట్ ఫాల్స్ అంటే టికెట్ సేల్స్ కౌంట్ ని కూడా హిందీ వెర్షన్ లోని దాటేయచ్చు. ఎందుకంటే చాలా మంది పాపులేషన్ పఠాన్ని బాయ్కాట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఇక్కడ పుష్ప 2కి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదనమాట. రిలీజియన్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి గంగమ్మ జాతర గానీ మాస్ అండ్ విలేజ్ బెల్స్ అందరినీ టార్గెట్ చేసేలాంటి అలాంటి మాస్ క్యారెక్టర్ గానీ దీనికి తోడు సీక్వెల్ హైప్ అండ్ ప్రమోషన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. హిందీలోనే ఇండస్ట్రీ అయిపోయింది అనమాట. బాహుబలి 2 తర్వాత కేజీఎఫ్ 2కి అదే రేంజ్ సీక్వెల్ హైప్ వచ్చింది. సంజయ్ దత్ గారి కాస్టింగ్ గానీ రవీనా గారి కాస్టింగ్ గానీ అంతమంది ఉన్నప్పటికీ కూడా అది ఇండస్ట్రీ కాలేకపోయింది. ఫ్యామిలీస్ కొద్దిగా కనెక్ట్ కాలేకపోయారు. బట్ ఇక్కడ అలా కాదనమాట. ఈ సినిమా ఇండస్ట్రీ తో పాటు బాహుబలి 2 లాగే న్యూ బెంచ్ మార్క్ ని కూడా మొత్తం ఆ పాన్ ఇండియా హైప్ సీక్వెల్ కి తగ్గట్టు పొటెన్షియల్ ని వాడుకుంటుంది. కాకపోతే స్త్రీ 2 లాంటి టైర్ 2 చిన్న సినిమాలు అనుకునే రేంజ్ ఉన్న సినిమా 600 crore నెట్ ని దాటి కలెక్ట్ చేసిందంటే టికెట్ సేల్స్ కౌంట్ లో కూడా ఇంకా పుష్ప 2 స్త్రీ 2 రేంజ్ లో రాకపోయినప్పటికీ కలెక్షన్స్ అంటే సో రానున్న రోజుల్లోనే టికెట్ రేట్స్ బట్టి నార్త్ ఇండియా మార్కెట్ డిమాండ్ అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇండియాలోనే ఇండియన్ సినిమా మార్కెట్ అది ఒక ఫేస్ లాగా మారింది ఆ మార్కెట్ ఆ ఏరియా అంతా కూడా. సో పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం ఇండియాలోని 1000 కోట్లు కొట్టేసేలాంటి పొటెన్షియల్ అయితే అప్కమింగ్ లో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగు షేర్స్ లో ఈ సినిమా 293 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అంటే 300 crore క్లబ్ లోకి ఈ క్రిస్మస్ హాలిడేకి ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఈ క్రిస్మస్ హాలిడేస్ కూడా ఈ సినిమాకి బాగా అడ్వాంటేజ్ అవుతాయి. కర్ణాటకలోని 90 crores దాటి కలెక్ట్ చేసింది.
తమిళనాడులోని 70 crores దాటి కలెక్ట్ చేసింది. తమిళనాడులో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కర్ణాటకలోని ఎప్పుడూ అయిపోయింది. కేరళలోని కాలేదు. ఎంతవరకు ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదని చెప్పి చాలా మంది చూపించారు కదా. సో మొత్తానికి అక్కడ కూడా అయిపోతుంది అనమాట. సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అయిపోయింది. సో ఈ ఏరియా వైజ్ పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎప్పుడైతే అయిపోయిందో ఆ రిమైనింగ్ ఏ ఏరియా నుండి ఎక్కువ వస్తాయో ఆ రాని ఏరియాకి సర్దేస్తారనమాట. మూవీ టీమ్కి ఆల్రెడీ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వచ్చేస్తే వాళ్ళు సేఫ్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏరియా వైజ్గా చూసుకున్నట్టయితే ఈ సినిమా కేరళలోని తమిళ్లో మాత్రమే అవ్వనట్టు. ఈ క్రిస్మస్ హాలిడేస్తో ఖచ్చితంగా తెలుగు స్టేట్స్లోని ఆ కొద్దిగా ఇంకొక 10 crore షేర్ వరకు దాటి రావాలన్నమాట. అది వచ్చేసి అనిపిస్తుంది. ఓవర్సీస్లో ఆల్రెడీ అయిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ సినిమా 490 crore గ్రాస్ ని దాటి కలెక్ట్ చేసింది. అందులో ముఖ్యంగా హిందీ కాంట్రిబ్యూషన్ ఎవరు ఊహించినట్టు ఆ సినిమాకి గట్టి పుల్ అయితే మాత్రం కంటిన్యూ చేస్తుంది. ఓవర్సీస్లోనే ఈ సినిమా 240 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేయగలిగింది. ఈ వరల్డ్ వైడ్ హైయెస్ట్ గ్రాసరీ ఈ ఇయర్ పుష్ప 2 అల్లు అర్జున్ గారికి ఇది సెకండ్ టైం అనమాట. సో ఇప్పటిదాకా ఇయర్ వైజ్ గా వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ గ్రాసింగ్ కొట్టిన హీరోస్ లిస్ట్ లోని రితిక్ రోషన్ గారు కూడా 2 times అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ వార్ 2 తోటి ఆయన 3 times వెళ్ళిపోవచ్చు. రజనీకాంత్ గారు కూడా 2 times అనుకుంటా. సో ఆ విధంగా అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ సౌత్ నుండి బిగ్గెస్ట్ గా వచ్చేసారనమాట లిస్ట్ లోకి. సో మరి థర్డ్ టైం గానీ ఒకరు కొడితే ఇక సౌత్ నుండి బిగ్గెస్ట్, అండ్ 4 and 5 times గానీ ఇయర్ వైజ్ గా కొడితే ఇక ఈ లిస్ట్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఒకవేళ ఈ ఇయర్ పుష్ప 2 లేకపోతే కల్కికి ప్రభాస్ గారికి ఆ ఛాన్స్ వచ్చేది సెకండ్ టైం బాహుబలి 2 తర్వాత. రానున్న సీక్వెల్స్ లోని కల్కి 2 కి అతనికి కూడా ఛాన్స్ ఉంది. రణబీర్ కపూర్ గారి లైనప్ చూస్తుంటే ఆయనకి కూడా చాలా గట్టి పొటెన్షియల్ ఉందనిపిస్తుంది. సో మరి చూద్దాం అప్కమింగ్ డేస్ లో ఈ న్యూ స్టార్స్ మొత్తం ఇండియన్ సినిమాలోకి న్యూ లిస్ట్ లోకి ఎలా యాడ్ అవుతారనేది. ఇక December 20 రిలీజ్ అయిన విడుదలై పార్ట్ 2 యొక్క రివ్యూ అయితే మాత్రం నా ఛానల్లోని అప్లోడ్ చేసేసాను అనమాట లేట్ గా చూసినప్పటికీ. పోతే ఈ సినిమా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ని ఎర్న్ చేసుకున్నప్పటికీ పార్ట్ 1 రేంజ్ వర్డ్ ఆఫ్ మౌత్ గానీ రివ్యూస్ ని గానీ ఎర్న్ చేసుకోలేకపోయింది. అంటే డీసెంట్ గుడ్ అండ్ చాలా మందికి రెగ్యులర్ ఆడియన్స్ మిక్స్డ్ కూడా అనిపించవచ్చు. బట్ పార్ట్ 1 కి మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ కూడా తమిళనాడులో మంచి రెస్పాన్స్ రావడంతో ఒక కమేడియన్ హీరోగా పెట్టిన 50 crores దాటి కలెక్ట్ చేసిన సినిమా. అది కూడా రస్టిక్ గా చాలా మంది ఫ్యామిలీస్ చూడలేని ఇలాంటి సీన్స్ కూడా ఉంటాయి అనమాట బోల్డ్ గా. అదే ప్రాబ్లం అనమాట. దాంతోపాటు వెట్రిమారన్ గారికి ఒక డిమాండ్ ఉన్నప్పటికీ ఆయన కమర్షియల్ గా పాపులర్ హీరోస్ ని మార్కెట్ ని టార్గెట్ చేయరు. ఆల్వేస్ కంటెంట్ అండ్ కొద్దిగా మార్కెట్ సక్సెస్ అయిపోతే చాలు అన్నట్టు చూస్తారనమాట. ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లోనే ప్రపంచవ్యాప్తంగా 30 crores ని కలెక్ట్ చేసింది. అంటే పార్ట్ 1 కన్నా ఓపెనింగ్ వీకెండ్ ఎక్కువ. సో ఫైనల్ రన్ లోని పార్ట్ 1 ని దాటొచ్చు. మరి ఎంత వరకు వెళ్తుందో నెంబర్స్ చూద్దాం. కమర్షియల్ జానర్స్ అయినా సరే కొన్ని జానర్స్ అయితే మాత్రం వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా వరుస పెట్టి తీస్తుంటే కొద్దీ ఖచ్చితంగా ఫాటిక్ ఒక అలసట అయితే జనాలకు వచ్చేస్తుంది. ఆ జానర్స్ మీద చిరాకు వచ్చేస్తుంది. సేమ్ ఈ ఆపరేషన్ ఫిల్మ్స్ కూడా ఆ విధంగా తమిళనాడు నుండే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొద్దిగా జానరా చేంజ్ అవ్వాలి. రా అండ్ రస్టిక్ గా మంచి క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ ఇలాంటి రైటర్స్ గానీ డైరెక్టర్స్ గానీ అంతే న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగే యాక్టర్స్ తమిళ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సో ఈ ఆపరేషన్ డిప్రెషన్ వదిలేస్తే చాలా బెటర్ వాళ్ళకే. ఇండియన్ సినిమాకి తగ్గట్టు మార్టిన్ స్కోర్సెస్ ఇలాంటి ఫిల్మ్స్ వెట్రిమారన్ గారు ఇవ్వగలరు. గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే కన్నడ ఇండస్ట్రీకి చాలా వరస్ట్ అని చెప్పాలి. కమర్షియల్ గా కంటెంట్ వైజ్ గా కూడా ఏది కూడా మాట్లాడుకునే రేంజ్ ఫిల్మ్స్ చాలా చాలా తక్కువ అనమాట. అది కూడా కమర్షియల్ గా హిట్ అయిన ఫిల్మ్స్ కూడా తక్కువ. లాస్ట్ ఇయర్ కటేరా అనుకుంటా డీ బాస్ ఫిల్మ్ ఆల్మోస్ట్ 80 crores దాటి కలెక్ట్ చేసింది. ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆయన బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ కన్నడలోనే. పోతే ఈ ఇయర్ మొత్తం మటాష్ అయిపోయింది. ఇంకా 30 crore సినిమా కూడా రాలేదు కన్నడ ఇండస్ట్రీకి. అప్పుడే వచ్చారు ఉపేందర్ గారు. ఇదేదో కమర్షియల్ పుల్ కాదనమాట. చాలా మంది మూవీ లవర్స్ అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ BMS లోని బుక్ మై షోలోని సినిమా డీ బాస్ యొక్క కటేరా కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అంటే డీ బాస్ గారు కటేరా సినిమా చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ లో చూసిన సినిమా అనమాట. ఆ ఆడియన్స్ ఆ ఫ్యాన్స్ ఎక్కువ ఆయనకి. కానీ ఇక్కడ ఉపేంద్ర గారు కమర్షియల్ గా కన్నా ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని ఎక్కువ శాతం టార్గెట్ చేయడం. డే 1 ఈ సినిమాకు ఆల్మోస్ట్ 80% దాటి ఆక్యుపెన్సీ మొత్తం స్క్రీన్స్ అన్ని ఫుల్స్ అయిపోయాయి. నైట్ అయితే మాత్రం ఆ విధమైన డిమాండ్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా 23 crore కలెక్ట్ చేసిన ఈ సినిమా కన్నడ ఈ ఇయర్ లో వచ్చిన కన్నడ ఫిల్మ్స్ అన్నింటినీ కూడా ఓపెనింగ్ వీకెండ్ తోటి దాటేసింది అనమాట. సో పక్కాగా ఫైనల్ రన్ లోని 50 or 60, 70 వరకు వెళ్లే పొటెన్షియల్ ఉంది. కటేరా అయితే మాత్రం వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ ఆల్మోస్ట్ 30 crores దాటి కలెక్ట్ చేసింది. ఉపేంద్ర గారికి మాస్ బేస్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమా చాలా మంది మాస్ ఆడియన్స్ కి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి ఎక్కలేదు, అర్థం కావట్లేదు. సో అదొకటే ప్రాబ్లం. నెక్స్ట్ కిచ్చా సుదీప్ గారి మ్యాక్స్ సినిమా కూడా రాబోతుంది. దానికి కూడా 50 crore క్లబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ క్రిస్మస్ టైంలో. ఇక మార్కో అనే ఫిలిం టీజర్ పోస్టర్స్ వచ్చినప్పుడు ఏదో వైలెన్స్ ని కావాలని గ్లోరిఫై చేస్తున్నట్టు, యానిమల్ కిల్ ఈ ట్రెండ్ తగ్గట్టు ఏదో ఫోర్స్డ్ ఫీల్ వస్తుందన్నట్టు నెగిటివ్ ఈ విధంగా రెస్పాన్స్ అయితే కేరళలో కనిపించింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్. ఈవెన్ టికెట్ సేల్స్ లోని ఓపెనింగ్ డే లో కూడా ఈ సినిమాకి మంచి డిమాండ్ కనిపించింది. ఆ తర్వాత ఈ సినిమా విపరీతంగా ఆడుతుంది అనమాట ఇప్పుడు. కానీ డే 1 బుకింగ్స్ అప్పుడు కొంతమంది ఫేక్ బుకింగ్స్ అని ఈ విధంగా ఎలిగేషన్స్ చేశారు. పోస్టర్స్ లో మూవీ టీం ఫేక్ అయ్యచ్చు కానీ బుకింగ్స్ ఫేక్ అని, థియేటర్స్ లోకి వచ్చే జనాలందరూ కూడా ఏదో గ్రాఫిక్స్ అని ఈ విధంగా మాట్లాడడం ఆన్లైన్ లో ఫ్యాన్ వార్స్ అనేవి ఈ సోషల్ మీడియా ఎరా వచ్చినప్పటి నుండి దరిద్రంగా మొదలైంది. వాళ్ళ హీరో కాకుండా అదర్ హీరో సినిమాలు ఆడినవరా? ఎందుకంటే ఇండియాలోనే 16 crores కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా 15 crores వచ్చాయి. అంటే ఈక్వల్ గా వచ్చాయి కదా. మలయాళంకి ఓవర్సీస్ మార్కెట్ చాలా బాగుంది గైస్. కన్నడ ఇండస్ట్రీకి అది లేదు. అదొక్కటే ప్రాబ్లం. ఇండియన్ గ్రాస్ ఒకవేళ ఫేక్ బుకింగ్స్ డే 1 అనుకుంటే మరి ఓవర్సీస్ లో ఈక్వల్ గా ఎలా వచ్చింది? క్లియర్ గా కంటెంట్ మీద చాలా మంది మలయాళం ఆడియన్స్ కి, NRI ఆడియన్స్ కి చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంది. R rated వైలెన్స్ అయినా ఫ్యామిలీస్ కాకుండా యూత్ లోని.
సో ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ లో ఈ సినిమా 31.35 crores ని కలెక్ట్ చేసింది. కేరళ ఆడియన్స్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఓవర్సీస్ కూడా బాగా ఆడుతుంది. చూద్దాం ఫైనల్ రన్ లో గట్టి పొటెన్షియల్ ఉంది ఈ సినిమాకి. ఇక ఇండియాలో ముఫాసా ద లయన్ కింగ్ అయితే మాత్రం ఓల్డ్ 2019 లో వచ్చిన లయన్ కింగ్ రేంజ్ ఓపెనింగ్ వీకెండ్ రాలేదన్నమాట. స్క్రీన్స్ అయితే మాత్రం హిందీలో కూడా సింగిల్ స్క్రీన్స్ ఈ సినిమాకి ఇవ్వలేదు, పుష్ప 2 ఎఫెక్ట్. తర్వాత బేబీ జాన్ సినిమా వల్ల అది కూడా తగ్గుతుంది. దాంతోపాటు తెలుగు స్టేట్స్ లోని పుష్ప 2తో పాటు ఇప్పుడు రిలీజ్ అయిన UI, విడుదల 2 ఇలా చాలా ఫిల్మ్స్ వల్ల స్క్రీన్స్ అడ్జస్ట్మెంట్ వల్ల కొద్దిగా ఇదైంది. కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. హిందీ తమిళ్లోని ప్రెజెంట్ గట్టిగా ఆడుతుంది కాబట్టి అక్కడ కష్టమైంది, కానీ తెలుగు స్టేట్స్ లోని పర్లేదన్నమాట. అయితే ఈ సినిమా ఇండియాలోని ఇంగ్లీష్ వెర్షన్ కి 15 crore నెట్, హిందీ వెర్షన్ కి 13.8 crore నెట్, ఇక తెలుగు వెర్షన్ కి 6.6 crore నెట్ అండ్ తమిళ వెర్షన్ లోని 5 crore నెట్ దాటి వచ్చింది. తమిళ్లోని ఎలాంటి స్టార్ కాస్ట్ యొక్క డబ్బింగ్ పెట్టలేదు అనమాట. అది కూడా విడుదల 2 క్లాష్ లో ఉన్నప్పటికీ కూడా తమిళ ఆడియన్స్ ఈ హాలీవుడ్ ఫిల్మ్స్ ఎక్కువ శాతం చూస్తారు తెలుగులో కన్నా ఎక్కువ అని చెప్పాను కదా. ఎంత అడ్వాంటేజ్ ఉన్నా తమిళ్ ఆల్మోస్ట్ తెలుగు డామినేట్ చేసేస్తుంది. ఈ అవతార్ 2 గానీ, ఈ లయన్ కింగ్ గానీ, ఈ జంగిల్ బుక్ గానీ తెలుగు వెర్షన్ తమిళ కన్నా ఆల్మోస్ట్ ఈక్వల్ గా గట్టిగా ఎక్కువ చూస్తారు. రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా తమిళ వెర్షన్ లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇండియాలోని. సో ఆ విధమైన డామినేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు డబ్బింగ్ తెలుగులో మహేష్ బాబు గారికి ఇచ్చినట్టు తమిళ్లో ఇచ్చుంటే మాత్రం విడుదల 2 క్లాష్ ఉన్న ఎక్కువ డబ్బులు ఖచ్చితంగా తమిళ వెర్షన్ నుండి వచ్చేవి. సో ఓవరాల్ గా ఇండియాలో అయితే మాత్రం 40 crore నెట్ ని దాటిన ఈ సినిమా 48.4 crore గ్రాస్ ని ఇండియాలోని కలెక్ట్ చేసింది. చూద్దాం మరి ఫైనల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. బేబీ జాన్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా ఈ సినిమా.